హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం రీసెంట్గా నిన్న ఏ క్లాస్ చూసామండి, సిల్వర్ సారీ పొటాషియం కోసం చూసుంటాం మేబీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఐ థింక్ ఫైనల్ క్లాస్ మనకి ఐరన్ కోసం అనుకుంటా అండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి మెగ్నీషియం. సో ఇక్కడ మీకు మెగ్నీషియం కోసం ఒక టాపిక్ చెప్తాను, అండ్ లెడ్ కోసం, అండ్ ఇంకోటి మెర్కరీ కోసం. సో ఈ టాపిక్లో మీకు ఈ వీడియోలో నేను 3 టాపిక్స్ కంప్లీట్ చేస్తాను అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీకు ఈ మెటాలిక్ కాంపౌండ్స్ టోటల్గా టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా మనకి కొన్ని క్వశ్చన్స్ రిమైనింగ్ ఉన్నాయి కెమిస్ట్రీలో, అవి అయిపోయినా నేను మీకు ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి మెగ్నీషియంలో 1030 విచ్ కాంపౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ ఇన్ ఎయిర్. చూడండి, మనకి ఎప్పుడైతే మనం మెగ్నీషియం అనేది మీకు ఎయిర్లో, అంటే ఎయిర్లో మనకి ఏముంటుందండి, ఆక్సిజన్ కదా, ఇట్ మెగ్నీషియం. సో ఇక్కడ మనకి మెగ్నీషియం చూసుకున్నాం అనుకోండి, రైట్. సో మనం మెగ్నీషియం చూసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం మీకు ఎప్పుడైతే మనకి ఎయిర్లో పెట్టామనుకోండి, ఎయిర్లో మనకి ఏముంటుంది, ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి మీకు ఏమిస్తుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అండి. సో మెగ్నీషియం ఆక్సైడ్ అంటే మనకి MgO కదా, బ్యాలెన్స్ కోసం పక్కన పెట్టండి. ఫస్ట్ మనకి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో కలిపి మీకు మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది కదండి. ఇది ఏమవుతుందంటే కొంత టైంకి మీకు ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల అది మీకు బర్న్ అయిపోతుంది ఎయిర్లోని. బర్న్ అయిపోయేటప్పుడు మీకు ఇందులో ఇంకో బిట్ కూడా కవర్ అవుతుందండి. సో బర్న్ అయ్యేటప్పుడు మీకు అక్కడ ఒక వైట్ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి వచ్చిన ప్రోడక్ట్ కాంపౌండ్ ఏంటి అని అడిగేది కదండి. కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ మీకు మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఆప్షన్ ఎక్కడుందో చూడండి. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే ఆప్షన్ సిలో ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1031 హౌ మెగ్నీషియం మిల్క్ ఈజ్ యూజ్. చూడండి, మనం మెగ్నీషియం మిల్క్ని ఎలా యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో మెగ్నీషియం మిల్క్ని మనం నార్మల్గా కూడా ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటామండి. మెగ్నీషియం మిల్క్ని మనం ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. దాని కెమికల్ ఫార్ములా ఏంటంటే MgOH ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటాము. సో ఇది మనకి ఏం చేస్తుందంటే ఇది మీకు స్టొమక్లోని ఉన్న ఎసిడిటీని కూడా ఇది మీకు రెడ్యూస్ చేస్తుందండి. అండ్ ఇది మీకు యూజ్డ్ యాజ్ ఎలా అంటే లాక్సేటివ్ అంటే మీకు అది కూడా చెప్తా అండి. సో దీంట్లో ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం యాంటాసిడ్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కొన్ని ట్రీట్మెంట్లో డ్రగ్స్లో కూడా దీన్ని యాడ్ చేస్తారండి. అండ్ మనం మెగ్నీషియం మిల్క్ని ఎప్పుడైనా తాగాలి అనుకుంటే డాక్టర్ యొక్క సజెషన్ తీసుకునే తాగాలండి. ఇది ఎప్పుడంటే ఆఫ్టర్ ఫుడ్, మనం ఫుడ్ తిన్న తర్వాత దీన్ని తీసుకుంటారు చాలా వరకు, అది కూడా డాక్టర్ యొక్క సజెషన్ బట్టి. సో ఇక్కడ ఏంటంటే మీకు మెగ్నీషియం మిల్క్ అనేది మీకు ఏం చేస్తుందంటే అది ఎసిడిటీని కూడా రెడ్యూస్ చేస్తుందండి. అండ్ ఇప్పుడు మనకి పేగులు ఉంటాయి కదా, వాటిలో కూడా నీటిని అనమాట ఇది ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తుంది, అంటే నీటిని అక్కడ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ డైజెస్ట్ అవ్వని ఉంటాయి కదండి. సో డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఇప్పుడు హార్ట్లో కొంత మంట అనేది అలాంటివన్నీ వస్తాయి కదా. సో దాన్ని కూడా మీకు అక్కడ రిమూవ్ చేయడానికి ఈ మెగ్నీషియం మిల్క్ని మనం ఒక యాంటాసిడ్గా కూడా యూజ్ చేస్తాం. అండ్ సపోజ్ మీకు అల్సర్ ఉన్నవారు కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా మెగ్నీషియం మిల్క్ డాక్టర్ యొక్క సజెషన్ వరకు ఇస్తారు. అది ఎలా యాడ్ చేయాలో ఆయన కూడా చెప్తారు. అండ్ డాక్టర్ యొక్క సలహా బట్టి ఈ మిల్క్ని మనం యూజ్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ లాక్సేటివ్ అని చెప్పాను, అండ్ ఇక్కడ మీకు లాక్సేటివ్ అని చెప్పాను. లాక్సేటివ్గా కూడా యూజ్ చేస్తారంటే ఏంటంటే అదొక ఫుడ్ లేదంటే ఒక మెడిసిన్ అండి. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి లైక్ టాయిలెట్ అనేది ఫ్రీగా అవ్వడానికి అది మనకు ఒక ఫుడ్ లాగా కూడా యూజ్ అవుతుంది, అదొక మెడిసిన్ టైప్ అనమాట. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఏ అండి. నెక్స్ట్ 1032 మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ ఎ బ్రైట్ వైట్ ఫ్లేమ్. చూడండి, ఇందాక మనకు ఆల్రెడీ ఇది వచ్చింది. సో మెగ్నీషియం అనేది మీకు ఆక్సిజన్తో కలిపి మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది, అది ఒక వైట్ ప్రెసిపిటేట్ అండి. ఇది మీకు ఏమవుతుందంటే కొంత టైంకి బర్నింగ్ అయిన తర్వాత మీకు ఒక వైట్ పౌడర్లా వస్తుంది అనమాట. సో అక్కడ మీకు అది ఏదండి మీకు అక్కడ పౌడర్గా మారుతుందంటే ఆ వైట్ కలర్గా మనకు కనిపిస్తుంది కదా, ఆ వైట్ అనేది మీకు అక్కడ పౌడర్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1033 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ MgCl2 ఈజ్ సాల్యుబుల్. చూడండి, MgCl2 అనేది మనకి ఓన్లీ వాటర్లో సాల్యుబుల్ అండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ అనమాట డి అవుతుంది. నెక్స్ట్ 1034 టు మేక్ బ్రాంజ్. చూడండి, మనకి బ్రాంజ్ని మనం తయారు చేయాలంటే మీకు దేని యొక్క మిక్చర్ అనేది మన అందరికీ తెలుసు, మ్యాక్సిమం మనం నేర్చుకుని ఉంటాము. కాపర్ అండ్ జింక్ అండ్ టిన్ అండి. Sn అంటే టిన్ అనమాట. సో కాపర్ అంటే Cu అండ్ జింక్ అంటే Zn అండ్ Sn అంటే టిన్. ఈ మూడింటి యొక్క మిక్చరే మీకు ఏంటంటే అక్కడ బ్రాంజ్. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ MgO సొల్యూషన్ ఈజ్. MgO అంటే ఏంటంటే మనకి మెగ్నీషియం ఆక్సైడ్. వెయిట్ చూడండి, మనకి MgO అంటే మనకి ఎలా వస్తుందండి. MgO అనేది మనకి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో కలిపి మీకు అక్కడ MgOని ఫామ్ చేసింది కదండి. సో మనం ఆల్రెడీ నేర్చుకున్న మెటల్స్ను ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్స్ ఇస్తాం. మెటల్ ఆక్సైడ్ అనేవి మీకు అవన్నీ కూడా ఆల్కలైన్ గ్రూప్కి సంబంధించినవని కూడా మనం నేర్చుకున్నాం కదా. సో మెగ్నీషియం ఆక్సైడ్ కూడా ఒక మెటల్ ఆక్సైడ్ కాబట్టి అది మనకి ఏ నేచర్ని కలిగి ఉంటుందంటే ఆల్కలైన్ నేచర్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది.
నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ షైనీ. చూడండి మనం ఆల్రెడీ ఇది కూడా నేర్చుకున్నాం. మెగ్నీషియం రిబ్బన్ అనేది మనకు అది ఏ ఫ్లేమ్లో కనిపిస్తుంది అంటే వైట్ ఫ్లేమ్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 1037 వైట్ యాష్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ విచ్ మిక్సెస్ ఇంటూ వాటర్ టు మేక్. చూడండి మనకి ఏమిస్తుందండి మెగ్నీషియం, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వైట్ యాష్ అనేది మనకు ఆల్రెడీ ప్రొడ్యూస్ అయింది కదండి. ఎలా ప్రొడ్యూస్ అయింది, మీకు మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో కలిపి ఫామ్ అయినప్పుడు, అంతే కదా. మెగ్నీషియం అనేది మీకు ఎయిర్లోని ఆక్సిజన్తో కనెక్ట్ అయ్యేటప్పుడు అది మీకు అక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, అది అక్కడ బర్న్ అవుతుంది. ఇవన్నీ మనం నేర్చుకున్న ఒక వైట్ అనేది షైనీ ఒక యాష్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, వైట్ పౌడర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీకు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వచ్చింది కదండి, అది మీకు విచ్ మిక్సెస్ ఇంటూ వాటర్ టు మేక్. ఇది మీకు వాటర్తో కలిపి మీకు ఏం ఫామ్ చేస్తుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు దీన్ని. సో MgOH ట్వైస్ని మీకు ఫామ్ చేస్తుంది. ఆ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఎక్కడ ఉందంటే మీకు ఆప్షన్ సిలో ఉంది. సో ఇక్కడ మీకు 1037 ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడతో మీకు ఇది లెడ్ అండి నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మనకు మెగ్నీషియం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెడ్లో ఏంటంటే వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్. చూడండి ఇక్కడ మనకి థర్మల్ డికంపోజిషన్లో అంటున్నాను, అంటే లెడ్ నైట్రేట్ని మీరు థర్మల్ డికంపోజిషన్ అంటే ఏంటి, అక్కడ మీకు లెడ్ నైట్రేట్ని మనం హీట్ చేయడం. లెడ్ నైట్రేట్ అంటే ఏంటంటే ఫార్ములా PbNO3 ట్వైస్ అనమాట. సో లెడ్ నైట్రేట్ని మీరు ఎప్పుడైతే హీట్కి ఒక జస్ట్ నార్మల్ ట్రయాంగిల్ సింబల్ వేస్తే అది హీట్ అండి. సో హీట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయని చెప్తున్నాడో, అలాంటప్పుడు మీకు అక్కడ హీట్ చేసేటప్పుడు ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయంటే లెడ్ ఆక్సైడ్ వస్తుందండి. లెడ్ ఆక్సైడ్ అంటే PbO, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నైట్రోజన్ డైఆక్సైడ్ NO2, అండ్ ఇంకోటి ఆక్సిజన్ గ్యాస్ అనేది కూడా రిలీజ్ అవుతుందండి. సో లెడ్ నైట్రేట్ని మీరు ఎప్పుడైతే హీట్ చేస్తారో అంటే థర్మల్ డికంపోజిషన్ చేస్తామో అప్పుడు మీకు లెడ్ ఆక్సైడ్ వస్తుంది, అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ వస్తుంది, అండ్ ఆక్సిజన్ వస్తుందండి. సో అలాంటివి ఎక్కడ ఉందండి, మనకి ఆప్షన్ ఏలో ఉంది. చూడండి లెడ్ ఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1039 వెన్ లెడ్ మెటల్ రియాక్ట్స్ విత్ ఏ కాపర్ క్లోరైడ్. చూడండి ఇక్కడ మనకి లెడ్ అనేది కాపర్ క్లోరైడ్ అంటే CuCl2 అనమాట. లెడ్ అనేది కాపర్ క్లోరైడ్ అంటే CuCl2తో కలిపి మీకు ఏమి ఇస్తుందంటే లెడ్ అనేది క్లోరిన్తో కలిపి PbCl2 అనేది మనకు ఫామ్ అవుతుంది. PbCl2 అంటే లెడ్ క్లోరైడ్. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఏం మిగిలిపోయిందండి, కాపర్ అనేది ఉంది. సో అక్కడ ఇంకా కాపర్ని మనకు రిలీజ్ చేస్తుంది, లెడ్ క్లోరైడ్ని అండ్ కాపర్ని మీకు అక్కడ రిలీజ్ చేస్తుందండి. సో ఈ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందండి, మనకి లెడ్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో లెడ్ కాపర్ అన్నాడు, మనకి లెడ్ క్లోరైడ్ ఫామ్ అయింది. అండ్ దెర్ ఇస్ నో రియాక్షన్ అన్నాడు, అది కూడా కాదు. అండ్ వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ కాదు. సో లెడ్ క్లోరైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అండి ఈరోజుకి ఇది. సో మెర్క్యూరీ అంటే మనకి ఫామ్లో ఏంటంటే Hg. అండ్ మెర్క్యూరీ అనేది మీకు ఎలా ఉంటుందంటే రూమ్ టెంపరేచర్ వద్ద మీకు ఎప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనం ఇంటర్లో ఇలాంటప్పుడు ప్రాక్టికల్స్లో ఆల్రెడీ చూస్తుంటాం మెర్క్యూరీని. సో మెర్క్యూరీ అనేది మీకు ఎలా అంటే అదొక లైట్ మనకి ఒక సిల్వర్ కలర్లో షైనీ అవుతూ కనిపిస్తుంటుంది మెర్క్యూరీ అనేది. అండ్ అది మీకు రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా కూడా ఉంటుందండి. సో ఇక్కడ మీకు అది ఎందుకు మీకు లిక్విడ్గా ఉంటుందో కూడా చెప్తానండి, ఎందుకు మనకి ఇది కూడా మనకు ఒక బిట్ వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న టాపిక్ వినండి. మీకు మెర్క్యూరీ అనేది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదండి. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి అది షేరింగ్ చేసుకోదండి, అంటే ఇది చాలా బ్యాడ్గా ఉంటుందన్నమాట షేరింగ్ ఇట్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ విషయంలో. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని అది షేర్ చేసుకోకపోవడం వల్ల మీకు చాలా మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఏంటంటే అవి చాలా హార్డ్గా అండ్ అవి మీకు హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ మనకి హార్డ్గా ఉంటాయి అండ్ హై మెల్టింగ్ పాయింట్ కూడా కలిగి ఉంటాయి. ఎందుకు మీకు మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ హార్డ్గా ఉంటాయి, వెయిట్ అండి 1 సెకండ్. చూడండి స్మాల్ ప్రాబ్లం అండి మొబైల్లో, సో ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ ఏంటంటే మనకి మెర్క్యూరీ కోసం చూస్తున్నాం కదా, మెర్క్యూరీ ఫామ్లో ఏంటంటే Hg. ఇది ఏంటంటే మనకి నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్, మెర్క్యూరీ కూడా ఒక మెటలే కదండి, బట్ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఏంటంటే మీకు చాలా హార్డ్గా ఉంటాయి, అవి అలానే హై మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి మీకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడంలో చాలా హార్డ్గా అండ్ మెల్టింగ్ పాయింట్ కూడా మీకు బాగా హైగా ఉంటుంది. కానీ మీకు మెర్క్యూరీ చూసుకున్నాం అనుకోండి, మీకు అది చాలా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోదు సరిగ్గా, అలా అందుకని చెప్పి అది మీకు హార్డ్గా ఉండదు అండ్ దానికి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. సో ఈ రీజన్ గుర్తుంచుకోండి ఎందుకు మీకు అది రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే డాష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెటల్ రిక్వైర్డ్ టు మేక్ అమాల్గమ్. ఇక్కడ అమాల్గమ్ కోసం అడుగుతున్నాడు. అమాల్గమ్ అంటే ఏంటంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎల్లో అనమాట. ఎల్లో అంటే ఏంటి, మిక్చర్ కదండి, కొంత మిక్చర్. సో ఇక్కడ మీకు అమాల్గమ్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మిక్చర్, అంటే ఒక ఎల్లో అనమాట. దేని యొక్క ఎల్లో అంటే అది మీకు
మిక్చర్ ఆఫ్ మెటల్స్ అండ్ మెర్క్యూరీ అండి. అదొక మెటల్స్ అండ్ ఏదైనా మెటల్ అవ్వచ్చు, వన్ మెటల్ అయినా అవ్వచ్చు, లేదంటే 1 or more మెటల్స్ అవ్వచ్చు. మెటల్ అండ్ మెర్క్యూరీ యొక్క కాంబినేషన్ మనం అమాల్గమ్ అని అంటామండి. ఫర్ సపోజ్ చూడండి, మనం సోడియం మెటల్ తీసుకున్నాం అనుకో, సోడియం అనేది ఒక మెటల్ కదండి, అది మీకు మెర్క్యూరీతో కలిసింది, సో ఇది ఒక అమాల్గమ్. దీన్ని మనం ఏమంటామంటే సోడియం అమాల్గమ్. మెటల్ అండ్ మెర్క్యూరీ యొక్క కాంబినేషన్ మనం ఏమంటామంటే అమాల్గమ్ అని అంటామండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, డాష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెటల్ రిక్వైర్డ్ టు మేక్ అమాల్గమ్. మనకి ఏదండి ఇంపార్టెంట్ మెటల్ అంటే ఏ మెటల్ అని తీసుకోండి, మీకు అమాల్గమ్ ఫామ్ అవ్వాలంటే మీకు అక్కడ ఏది ఇంపార్టెంట్ మెటల్ అంటే మెర్క్యూరీ అనేది ఇంపార్టెంట్ అండి. సో మెర్క్యూరీ అనేది ఆప్షన్ బి. నెక్స్ట్ 1041, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఇన్ లిక్విడ్. చూడండి, ఇది మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. లిక్విడ్ ఫామ్లో మీకు ఏది ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో అంటే మెర్క్యూరీ, ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ లిక్విడ్. చూడండి, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో మెర్క్యూరీ అనేది మనకి రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 1043, చూస్ ఆడ్. చూడండి, మనం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది చూడాలి. డిఫరెంట్గా ఉన్నది మీకు ఇక్కడ చాలా ఇచ్చాడు. మెర్క్యూరీ ఇచ్చాడు, మెర్క్యూరీ క్విక్లీ సిల్వర్ అని ఇచ్చాడు. అండ్ ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మనకి మెర్క్యూరీ అన్న చూడండి, మెర్క్యూరీనే కూడా మనం క్విక్ సిల్వర్ అని కూడా అంటామండి. సో మెర్క్యూరీ అన్న క్విక్ సిల్వర్ అన్న ఒకటే. అండ్ ఇంకోటి థర్డ్ సి ఆప్షన్లో మనకి హైడ్రోజన్ ఇచ్చాడు. అది ఏంటంటే దాని యొక్క లాటిన్ నేమ్ అండి. మీకు మెర్క్యూరీ అంటే మీకు స్టార్టింగ్లో ఎంఈ ఉంది, లేదంటే ఇనీషియల్ మనకి ఎం ఉంది. సో దాన్ని బట్టి మన ఎంఓ ఎంఈనో ఏదో ఒకటి మనం మెర్క్యూరీని సింబల్తో చెప్పాలి. కానీ మనం మెర్క్యూరీ రాసేటప్పుడు ఏమని చెప్తున్నా, హెచ్జీ అని చెప్తున్నా మీకు మెర్క్యూరీ యొక్క ఫార్ములా. సో హెచ్జీ అనేది దాని యొక్క లాటిన్ వర్డ్ నుండి వచ్చిందనమాట. కాబట్టి ఇది కూడా మెర్క్యూరీకి రిలేటెడ్నే. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే బ్రోమోస్ అండి. అది ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ మీకు మెడిసిన్ అనమాట. ఓకేనే, దీన్ని మనం హెడేక్ కానీ అండ్ యాంటాసిడ్గా కానీ యూజ్ చేస్తాం. సో ఇది మనకి మెర్క్యూరీకి సంబంధం లేదు. ఇక్కడ ఆప్షన్ డి అనేది మీకు డిఫరెంట్. అండ్ 1044, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. క్విక్ సిల్వర్ అనేది ఏంటంటే మీకు మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ మనం క్విక్ సిల్వర్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఆప్షన్ బి అండి, మెర్క్యూరీ కదా, ఆప్షన్ బి. నెక్స్ట్ 1045, విచ్ ఎలిమెంట్ ఈజ్ నేచురల్లీ వెరీ పాయిజనస్. చూడండి, మనకి ఏ ఎలిమెంట్ మీకు న్యాచురల్గా బాగా పాయిజనస్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. అండ్ ఇట్ వాస్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ థర్మోమీటర్. మనం ట్రెడిషనల్ థర్మోమీటర్లో కూడా దాన్ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటాం కదా. సో ట్రెడిషనల్ థర్మోమీటర్లో యూజ్ చేసింది ఏంటంటే మనకి మెర్క్యూరీ అని తెలుసు కదా. అండ్ ఇది మీకు ఏంటంటే పాయిజనస్గా కూడా ఉంటుంది న్యాచురల్లో. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లీస్ట్ రియాక్టివ్. చూడండి, మనకి రియాక్టివిటీ సిరీస్ తెలుసు కదా. ఇక్కడ మెగ్నీషియం కానీ, హైడ్రోజన్ కానీ, అల్యూమినియం కానీ, ఇవన్నీ మనకి రియాక్టివిటీలో హై సిరీస్లోనే ఉంటాయి. బట్ మెర్క్యూరీ అనేది మీకు సిరీస్లో నేను ఆల్రెడీ మీకు ఎన్సీఆర్టీలు చెప్పేటప్పుడు చూపించాను సిరీస్లో కూడా. సో మెర్క్యూరీ అనేది మీకు లీస్ట్ రియాక్టివిటీ ఉన్న మెటల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి. ఇక్కడ చూడండి, మీకు రియాక్టివిటీ కోసం కూడా నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను. చూడండి, మెర్క్యూరీ అనేది మనకి చాలా చివరిలో ఉంటుంది. మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, కాపర్ ఇవన్నీ కూడా మనకి రియాక్టివిటీలో చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 1047, మెర్క్యూరీ ఇస్ ద ఓన్లీ మెటల్ దట్ రిమైన్స్ లిక్విడ్. చూడండి, ఇది ఆల్రెడీ నేను మీకు ఇందాక స్టార్టింగ్లోనే ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేశాను, అంటే క్వశ్చన్ కన్నా ముందే. సో మెర్క్యూరీ అనేది మీకు ఒకే ఒక మెటల్, అది మీకు లిక్విడ్గా ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. దట్ ఈస్ డ్యూ టు, దానికి రీజన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ చూడండి హై అయనైజేషన్ ఎనర్జీ అండ్ లూజ్ మెటాలిక్ బాండ్. చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అది ఎందుకు మీకు తక్కువగా, అది ఎందుకు రూమ్ టెంపరేచర్ వద్ద అలా ఉంటుందంటే అది మీకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోలేదు కాబట్టి దానికి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. అండ్ దానికి లూజ్ మెటాలిక్ బాండ్ అనేది ఉంటుందండి. సో అండ్ దాని విషయంలో మీకు మెల్టింగ్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ బి. సో 1048, మనం ఇది కూడా డిస్కస్ చేసాం కదా. క్విక్ సిల్వర్ అనేది ఏంటంటే మనకి మెర్క్యూరీ అండి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 1049, ఐడెంటిఫై ద లిక్విడ్ మెటల్. ఇది కూడా సేమ్ మెటల్ కదండి మనకి, సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. థర్మోమీటర్లో మనం యూజ్ చేసేది ఏంటి, మెర్క్యూరీ కదా. సో 1049 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1050, లాస్ట్ బిట్ అంటే ఈ రోజుకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ ఇన్ లిక్విడ్. చూడండి, ఈ తిప్పి అదే క్వశ్చన్ మనకి ఎన్నిసార్లు అడుగుతున్నాడు. మెర్క్యూరీనే కదండి మనకి రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా దొరుకుతుంది. సో ఇక్కడతో మనకి ఆప్షన్ బి అండి. ఇక్కడతో మనకి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇంకొక 2 చిన్న టాపిక్స్, అవి రేపు క్లాస్తో ఇది అయిపోతుంది. సో రేపటితో మీకు మెటల్స్, మెటాలిక్ కాంపౌండ్స్ మీద టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మీకు ఫ్యూయల్ స్టార్ట్ అవుతుంది. సో మీకు కెమిస్ట్రీ అనేది అయిపోతుందండి. కామెంట్ బాక్స్లో కూడా చూసాను ఫిజిక్స్ చెప్పండి అని. ఫిజిక్సే నా మెయిన్ సబ్జెక్ట్ అండి. ఫిజిక్స్ కంపల్సరీ చెప్తాను, బట్ వెయిట్ చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.